Lakshadweep start అయిపోతున్నాం. See you in Lakshadweep. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇది నార్త్ గోవా ఎయిర్పోర్ట్. దీన్ని గాక్స్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. నిన్న మనం హైదరాబాద్ నుండి గోవా వచ్చిన ఎయిర్పోర్ట్ సౌత్ గోవా ఎయిర్పోర్ట్. గాక్స్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. ఈ కుట్టి ఫ్లైట్ చూసారా? ఇందులోనే మనం లక్షద్వీప్ వెళ్ళబోతున్నాం. ఇది ఓన్లీ 70 మెంబర్స్ కెపాసిటీ. కింద కనపడుతున్నాయి చూసారా? ఇవే లక్షద్వీప్ ఐలాండ్స్. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే ఐలాండ్. వావ్, రన్వే చూసారా ఎంత బాగుందో? మన ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. చూస్తుంటే మనం వాటర్లో ల్యాండ్ అవుతున్నామేమో అనిపిస్తుంది. ఇదైతే అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్. ఫైనల్గా లక్షద్వీప్ వచ్చేసాం. ఇదే ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. మాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎయిర్పోర్ట్కి 2 sides వాటర్ కనిపిస్తూ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ మన ఎంట్రీ పర్మిట్ చెక్ చేస్తారు. పర్మిట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఐలాండ్లో ఎంటర్ అవ్వగలరు. ఇప్పుడు టైం 9:30 అయింది. మనం ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాం. మన ట్రావెల్స్ వాళ్ళు ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తున్నారు. లక్షద్వీప్లో టోటల్ 36 ఐలాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చింది అగత్తి ఐలాండ్. లక్షద్వీప్లో ఎయిర్పోర్ట్ ఉన్న ఓన్లీ ఐలాండ్ ఇదే. మనం వేరే ఏ ఐలాండ్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుండే వెళ్ళాలి. ఈ ఐలాండ్ 3.2 square kilometers ఏరియా మాత్రమే ఉంటుంది. ఇది కొచ్చికి ఆల్మోస్ట్ 500 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఇక్కడ 4 days స్టే చేయబోతున్నాం. మా ట్రావెల్స్ వాళ్ళ డీటెయిల్స్, ఎంట్రీ పర్మిట్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ మా అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా షేర్ చేస్తాం. ఇప్పుడు మనం రూమ్కి వచ్చేసాం. మనం సెలెక్ట్ చేసుకునే ప్యాకేజ్ని బట్టి స్టే అయితే ఉంటుంది. మాది స్టాండర్డ్ ప్యాకేజ్, సో హోమ్ స్టే ఇచ్చారు. మా ప్యాకేజ్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పూరి, ఆలు కర్రీ అయితే ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక సైట్ సీయింగ్కి బయలుదేరాం. ట్రావెల్స్ వాళ్ళే కార్ని పంపించారు. ఫస్ట్ మనం వచ్చిన ప్లేస్ అయితే వెస్ట్ జెట్టి. ఈ జెట్టి నుండి వేరే ఐలాండ్స్కి టూరిస్ట్ని షిప్స్లో తీసుకెళ్తారు.
వెదర్ అయితే చాలా బాగుంది. వాటర్ చూసారా, డీప్ బ్లూ కలర్లో ప్యూర్గా కనిపిస్తున్నాయి. లోపల ఫిషెస్ అండ్ కోరల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం లగూన్ బీచ్కి వచ్చేసాం. చెట్టుకి ఉయ్యాల కట్టారు. ఇక్కడ ఉయ్యాల ఊగుతూ ఆ సీ వ్యూ చూస్తుంటే అదిరిపోయింది అసలు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సలు క్రౌడే లేరు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. ఇక్కడ కేరళ పీపుల్ ఎక్కువగా ఉంటారు. సో మలయాళం ఎక్కువ మాట్లాడుతుంటారు. హిందీ వస్తే తోడా మేనేజ్ చేయొచ్చు. ఇందాక వెస్ట్ జెట్టీకి వెళ్ళాం కదా, ఇప్పుడు ఈస్ట్ జెట్టీకి వచ్చాం. ఇక్కడికి కార్గో షిప్స్ వస్తాయి. ఇక్కడ నుండే వీళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం వచ్చింది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఇన్ దిస్ ఐలాండ్. అదే అందాన్ బీచ్. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంది. నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ గురించి ఒక మాట చెప్పారు. लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है. ఆయన చెప్పినట్లు ఇక్కడ ఎంత అందంగా ఉందో చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. ఖచ్చితంగా మన కళ్ళతో చూడాల్సిందే. ఇంకా లంచ్ చేయడానికి రూమ్కి వచ్చేసాం. లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ 4 o'clockకి గ్లాస్ బోట్ రైడ్కి అయితే వచ్చేసాం. మనతో పాటు రైడ్కి ఇంకో 2 కపుల్స్ వచ్చారు. వాళ్ళది మన భీమవరమే అంట. గ్లాస్ బోట్ రైడ్ అంటే ఈ గ్లాస్లోంచి కిందకి చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్టిల్స్, ఫిషెస్, కోరల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ టార్టాయిస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. హాఫ్ అన్ అవర్ బోట్ రైడ్ తర్వాత కల్పిటి ఐలాండ్ అయితే రీచ్ అయ్యాం. హాయ్ గైస్, మనం కల్పిటి ఐలాండ్కి వచ్చాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదొక చిన్న ఐలాండ్. జస్ట్ ఫోటోషూట్ పర్పస్ కోసం మాత్రమే ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. సన్సెట్ అవుతుంది. సన్సెట్లో బోట్ రైడ్ చాలా బాగుంది. ఇలా మా డే 1 అయితే కంప్లీట్ అయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.